ఆయన మాత్రమే చేయగలడు. ఆయన దీనికోసమే పుట్టాడు. ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో మేము చూడగలిగాం. ఆయన జీవితం మొత్తానికి ఇదొక మకుటాయమైన సినిమా. అది అలా అంత అద్భుతంగా రసాత్మకంగా పోషించిన మహానటుడుగా నిలబడ్డ బాలకృష్ణ గారు, ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు. ఇంకొకటి త్రిమూర్తులాగా ఆ మూడో త్రిమూర్తులు ఎవడంటే, ఈ సినిమా ఇలాంటి సినిమాలకు అతనే కొట్టగలడు, అతనే ఇవ్వగలడు. ఆ మహా సంగీత దర్శకుడు ఇంత చిన్న కాలంలో ఇంత చిన్న వయసులో అసలు ఎక్కడ వ్యర్థమైన స్వరం లేకుండా, ఎక్కడ ఎంత అవసరమో అంత శ్లోకాలు, స్తోత్రాలు, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి శబ్దం ఇందులో వినిపించే ప్రయత్నం చేశాడు. ఈ మూడు కలిపి నాకేమనిపిస్తుందంటే, ప్రత్యేకంగా ఈ దేశంలో అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కావాలి. ఇందులో దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఇది అసలు భారతదేశంలో ఇవాళ రగులుతున్న కాంటెంపరీ ఇష్యూల మధ్యలో ఇది ఖచ్చితంగా దీనికి దర్పణం పడుతూ మన దేశాన్ని, మన ధర్మాన్ని దేహం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం నిలబడడం ఎలాగో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.